పలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నది జన చైతన్య వేదిక. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల నీటిపారుదల ప్రాజెక్టుల ప్రోగ్రెస్పై ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథి ఇచ్చేసి ఉన్నారు. వారు మరెవరో కాదు, కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ రాష్ట్ర చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే. తులసిరెడ్డి గారు, ముందుగా రాష్ట్రంలో గల ముఖ్యంగా పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల గురించి మా కోసం వివరించగలరు? వాస్తవంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఈ 4 తప్ప ఆల్మోస్ట్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ పెండింగే. ఇవి నత్తనడక సాగుతూనే ఉన్నాయి. అయితే తెలుగంగ కానీ, గాలేరు నగిరి, హంద్రీనివా, వెలుగొండ, ఈవెన్ వచ్చేసి పోలవరం, నాగావళి వంశధార ఫేజ్ 1, ఫేజ్ 2 ఇవన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్ట్సే. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టు ఇన్నేసి ప్రాజెక్టులు పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటి? మోరోవర్ సార్, మేము వింటున్నది ఏంటంటే సామాన్యులైన మాకే అర్థమవుతుంది, ఇది గ్రావిటీ ఫోర్స్ కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడే ప్రాజెక్ట్ అని వ్యయంతో కూరుకున్న ప్రాజెక్టు. సో దీనివల్ల లాభం ఎవరికి చేకూరుతుంది సార్? సో దీని గురించి మాకు వివరించగలరా సార్? అంటే ఇది మీరు చెప్పినట్టు చాలా మెగా ప్రాజెక్టు. 80,112 కోట్ల రూపాయలు. 80,112 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కాంట్రాక్టర్కి పోతుంది. గవర్నమెంట్ అనుకున్న కాంట్రాక్టర్కి పోతుంది. దాంట్లో కమిషన్లు వస్తాయి. కాబట్టి భారీ కమిషన్లకు వచ్చేసి కమిషన్ల ప్రాజెక్టు తప్ప ఇది అది అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తా అన్నట్లు ఉన్న ప్రాజెక్టులకే మెయిన్ కాలువలు లేవు, పంట కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, రిజర్వాయర్స్లో నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉండేది కడప జిల్లా, జమలమణిచరంలో గండికోట ఉంది. దాని కెపాసిటీ 27 టీఎంసీలు. ఇప్పటికి కూడా 18 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే కాలువలు లేవు, ఊరికే స్టాక్ ఉంది అంతే. నీకు కాలువలు లేనప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? ఆల్రెడీ ఉన్న రిజర్వాయర్స్లో నీటికే ఉపయోగించుకునే కాలువ లేకుంటే ఈయన గోదావరి నుండి కృష్ణా నుండి వచ్చేసేసి మళ్ళా బొల్లపల్లి రిజర్వాయర్లో పెట్టి అక్కడ నుండి బనకచెర్లకు నీకు ఉన్న నీటినే ఉపయోగించుకునే సామర్థ్యం లేనప్పుడు ఇంకా బయట నుండి నీళ్ళు తెచ్చి ఏం చేయాలి? కాబట్టి ముందు ఇది చేసి తర్వాత అది చేస్తే అర్థం ఉంది. కానీ ఇది చేయకుండా ఇది పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అంటారులే, ఆ విధంగా వచ్చేసి ఇది కమిషన్ల వ్యవహారం తప్ప దాని పైకి వచ్చేసి మొత్తము ఈ నీళ్ళన్నీ వచ్చేసి మొత్తము రాయలసీమకు మళ్ళిస్తాం, రాయలసీమ వచ్చేసి దాని రూపురేఖలే మారిపోతాయి అని ఒక అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఓవైపు సార్ డబల్ ఇంజిన్ సర్కార్ అని ఘనంగా చెప్పుకుంటున్నారు. ఈజ్ ఆఫ్ గవర్నెన్స్ కూడా చాలా ఘనంగా చెప్పుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు తారాస్థాయికి తీసుకువెళ్లాల్సిన దానికి బదులు పోలవరం ఎత్తుని 150 అడుగుల ప్రతిపాదనతో మొదలైన పోలవరం ఎత్తుని దాదాపు 130 అడుగులకి తగ్గించారు సార్. ఇది ఎంతవరకు సమంజసం? సో ఇది మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంగానే భావించాలి సార్. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు సార్? ఇప్పుడు మీరు చెప్పినట్లు బచావత్ అవార్డు ప్రకారంగా దాని హైట్ 150. గతంలో యాక్చువల్గా ఒరిజినల్ వచ్చేసి 200 అడుగులు హైట్లో నిర్మించాలని. కానీ 200 అడుగులు హైట్లో నిర్మిస్తే భద్రాచలము రాముని పాదాలు మునిగిపోతాయి భద్రాచలంలో. అందుకోసం అని చెప్పేసి దాన్ని అంజయ్ గారి పీరియడ్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 150కి తగ్గించడం జరిగింది. అప్పుడు భద్రాచలంకు సేఫ్గా ఉంటుందని. కాబట్టి సిడబ్ల్యూసి కూడా దానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి దాని కెపాసిటీ సిడబ్ల్యూసి ప్రకారం బచావత్ అవార్డు ప్రకారము 150 అడుగుల ఎత్తులో నిర్మించాలి. అప్పుడే అది బహుళార్థ సాధక ప్రాజెక్టు, గ్రావిటేషన్ ప్రాజెక్టు. బహుళార్థ సాధకం అంటే అటు త్రాగునీరు, ఇటు సాగునీరు, ఇటు జల విద్యుత్తు, ఇటు రవాణా, ఇటు మత్స్య సంపద, ఇట్లా పారిశ్రామిక నీరు అన్నీ కలిసి బహుళార్థ సాధక ప్రాజెక్టు. కాబట్టి ఆ హైట్లో చేస్తేనే ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అవుతుంది. దాన్ని 150 అడుగుల నుండి దీని జగన్ పీరియడ్లో దాని ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి అప్పుడే మొదలుపెట్టడం జరిగింది.
దాన్ని కేంద్ర ప్రభుత్వము ఆ విధంగానే భావించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని అని ఏం అనలేని పరిస్థితిలో ఫేజ్ 1కే లాస్ట్ క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో బహుశా లాస్ట్ మంత్ ఆగస్టులో ఫేజ్ 1 కాడికే ప్రస్తుతం నిర్ణయించారు. అంటే 135 అడుగులే. 130 అడుగులు అయితే కనుక అది గ్రావిటేషన్ ప్రాజెక్ట్ కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది. లిఫ్ట్ ద్వారా కాలువలు నిలిపోయాలి, కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ గ్రావిటేషన్తో రావు. అప్పుడు జల విద్యుత్తు 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి కాదు. కాబట్టి అది ఒక బ్యారేజ్ కింద అవుతుంది. కాబట్టి ఫండమెంటల్గా ఏ ఉద్దేశంతో అయితే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా బహుళార్థ సాధక ప్రాజెక్టుగా నిర్ణయించి విభజన చట్టంలో సెక్షన్ 90 కింద పెట్టారో మొత్తం ఆ యొక్క స్ఫూర్తికే దెబ్బతింటుంది. దీనికి అంతటికీ కారణం ఏమంటే 135 నుండి 150 అడుగులు ఎత్తేస్తే ఈ మధ్యకాలంలో నీరు వచ్చేసి ఆవహిస్తే ఎక్కువ ఏరియా వచ్చేసి మునిగిపోతుంది. ముంపు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కాంపెన్సేషన్ వల్ల రిహాబిలిటేషను ఆడ దాదాపు 50,000 కోట్లు అక్కడనే కావాలి. ఆ వ్యయాన్ని తగ్గించే క్రమంలోనే ఈ ఎత్తును కూడా తగ్గించేయాలని మనం దాన్ని ప్రస్తుతానికి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేసింది. చంద్రబాబు నాయుడు ముందు ఏదో ఒకటి చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఆయన కూడా దాని గురించి ఏం మాట్లాడకుండా నేను 2027 డిసెంబర్ కల్లా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తానని ఆయన చెప్తున్నాడు. సార్ 3 జిల్లాలకు వరప్రదాయనిగా భావిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుని గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇందులో మనకు వెనుకబడిన ప్రకాశం జిల్లాకు కూడా దీని అవసరాలు చాలా అవసరం ఉంది సార్. ఎందుకని సార్ తక్కువ అమౌంట్ అయినా కానీ ఈ వెలిగొండ ప్రాజెక్ట్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు సార్? చిత్తశుద్ధి లేకనే, ఒక ప్లానింగ్ లేకనే. ఇప్పుడు అది 2002లో ఇప్పుడు 2025 23 సంవత్సరాలైంది. దానిలో మెయిన్గా ప్రకాశం జిల్లా, కొంత నెల్లూరు జిల్లా, కొంత కడప జిల్లాలో బద్వేల్ కాన్స్టిట్యూన్సీ కూడా ఉంది. ఇది ప్రకాశం జిల్లాకు వచ్చేసి జీవనాడి. ప్రకాశం జిల్లా దేశంలోనే అత్యంత నీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్న జిల్లా. దానికి ఇది ప్రధానమైన ప్రాజెక్టు. ఇప్పుడు ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ ఏమో 100 కోట్లు కేటాయించారు, ఈ సంవత్సరం ఏమో 300 కోట్లు కేటాయించారు. నువ్వు దానికింత చేసే బదులు ఒక 300 కోట్లు ఈ సంవత్సరం వెలిగొండ ఖర్చు పెడితే అయిపోతుంది. నీ యొక్క రికార్డులో రాసుకోవచ్చు కదా, వెలిగొండ నా ప్రాజెక్టులు, నా హయాంల ప్రాజెక్టు ఏందని. ఆ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ అలా కాకుండా 300 కోట్లు ఎందుకు చాలదు? అది మళ్ళీ నెక్స్ట్ ఇదికల్లా కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. ఇంకా ఎంత జరుగుతూనే ఉంటుంది, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా. దీనికి ప్రణాళిక లోపము, చిత్తశుద్ధి లోపము, తర్వాత అందరినీ అందరినీ వచ్చేసి తృప్తిపరచాలా అనే ఒక పొలిటికల్ రీజన్తో అక్కడ నష్టపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ వల్ల డిసడ్వాంటేజ్ జరుగుతుంది. అవి నీటిపారుదల ప్రాజెక్టులు కాదు, అవినీతి పారుదల ప్రాజెక్టులు అని చెప్పి నేను ఒక చిన్న మినీ కవిత కూడా రాశాను సార్. సో ఇంతమంది ప్రజల అవసరార్థం మీరు అన్నారు బహుళార్థ సార్థక ప్రాజెక్టులు వస్తే కనుక పలు రకాల ప్రజల అవసరాలను తీర్చగలిగే ప్రాజెక్టులు సవ్యంగా ముందుకు సాగి వాటి ఫలాలు ప్రజలకు చేరాలి అంటే కనుక నాయకులు కావచ్చు లేదా పాలకులు కావచ్చు వాళ్ళు పాటించాల్సిన వాట్ ఐ మీన్ టు సే కార్యాచరణ ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు సార్? ఒకటి ఈ యొక్క ప్రాజెక్టులు ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చేసి ల్యాండ్ మైనింగ్, శాండు, మైను, వైను, ఎర్రచందనము, ఎర్రమట్టి, సబ్సిడీ బియ్యము, ఇరిగేషను, ఇవన్నీ వచ్చేసి వాళ్ళకు ఆదాయ వనరులు. ప్రభుత్వానికి, నేతలకు ఆదాయ వనరులు. దీంట్లో వచ్చేసి విచ్చలవిడిగా సంపాదనము. రేపు ఎలక్షన్లో వచ్చేసి ఓటుకు 1000, 2000, 3000, 5000 ఇవ్వడము, గెలవడము అనేది ఇదొక రాజకీయ వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఆ రాజకీయ వ్యాపారంలో చిన్న చిన్న అమౌంట్లు ఎన్ని పొంగనూరులో అయితే ఒక బెంగళూరు అవుతుందని ఒక సామెత ఉంది. కాబట్టి ఆడింత బదులు ఇటువంటి పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ ల్యాండ్, శాండు, వైను, మైను ఇక్కడైతే 100 కోట్లు 1000 కోట్లు. కాబట్టి ఇది రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. ప్రజల్లో నోటు తీసుకొని ఓటు వేసే ఆ సాంప్రదాయం పోవాలి. అది ఉన్నంత వరకు నువ్వు ఓటు నీకేమో 1000 రూపాయలే కావచ్చు, కానీ క్యాండిడేట్కి వచ్చేసి 20 కోట్లు అవుతుంది. 1,00,000 ఓట్లకు ఓటుకు 1000 రూపాయలు చొప్పున ఇతనేమనుకుంటున్నాడు, ఓటరు నా కూలి ఖర్చు కదా నాకు ఇచ్చేదని ఈయన అనుకుంటున్నాడు. కానీ క్యాండిడేట్కి ఏమో 20 కోట్లు అవుతుంది. నువ్వు 20 కోట్ల పేరుతో నేను 20 కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయే బదులు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాను అని ఈయన అనుకుంటున్నాడు, ఆయన అనుకుంటున్నాడు. దానికోసం విచ్చలవిడిగా
డబ్బు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లకు అప్పటికి డబ్బులు ఎస్కలేట్ అవుతుంటుంది, మళ్ళీ 60 కోట్లు సంపాదించాలా. కాబట్టి ఈ 30 కోట్లు 60 కోట్లు 90 కోట్లు ఒక ఎమ్మెల్యే. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు వచ్చేసి వీళ్ళు పార్టీ కోసము క్యాండిడేట్స్ ఎక్కడికన్నా ఆ క్యాండిడేట్కి వాళ్ళు కొంత ఇవ్వాలి కదా. ఆ విధంగా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఇది ఒక రాజకీయ వ్యాపారం అయిపోయింది. ఆ రాజకీయ వ్యాపారానికి ఈ యొక్క ఇవన్నీ సోర్సెస్ అయిపోయినాయి. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, నాయకుల్లో మార్పు రావాలి. దానికి నిరంతరము ప్రజా చైతన్యం కావాలి. మీడియా ద్వారా కానీ, సొసైటీస్, సివిల్ సొసైటీస్ ద్వారా కానీ నిరంతర చైతన్య స్రవంతి జరగాలి. మన రాష్ట్రంలో గల సాగునీటి ప్రాజెక్ట్స్ గురించి, వాటి ప్రోగ్రెస్ గురించి, లేదా కొత్తగా ఉన్న ప్రపోజల్స్ గురించి సువివరంగా మన తులసిరెడ్డి గారు ఒక చార్ట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరించున్నారు. ముందుగా దానికి వారిని స్వాగతిద్దాం. ప్రాజెక్టులు గోదావరి వచ్చేసి 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. గోదావరి 6 రాష్ట్రాలకు సంబంధించిన నది. కృష్ణానది ఏమో 4 రాష్ట్రాలకు సంబంధించిన నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దీన్ని ఈ మొత్తము నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరుగు అన్నట్లు నీరు పైనుండి కిందికి ప్రవహిస్తుంది. ఎత్తు నుండి పొలానికి ప్రవహిస్తుంది కాబట్టి పయ్యోడు వదిలితేనే కిందికి నీళ్ళు వస్తాయి, లేకుంటే నీళ్ళకు రావు. కాబట్టి ఇది పైనుండి ఇక్కడ గోదావరి వచ్చేసి మహారాష్ట్రలో పడమటి కనుమల్లో పుడుతుంది. ఆ నుండి గ్రావిటీగా స్లోగా వచ్చేసి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. దాదాపు మొత్తం 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాబట్టి ఇది సముద్ర మట్టం. సముద్ర మట్టానికి పైనుండి కొన్ని వేల కిలోమీటర్ల నుండి అడుగుల నుండి కిందికి వస్తుంది. కాబట్టి నీరు కిందికి వచ్చేటప్పుడు పై రాష్ట్రమోడు అడ్డుకుంటే కింది రాష్ట్రమోనికి నీళ్ళు రావు. అందుకోసం వచ్చేసి ఇది అంతర్రాష్ట్రాల నది కాబట్టి ఈ నీటిని ఉపయోగించుకునే దానికోసము ఒక ట్రిబ్యునల్ వేయడం జరిగింది, బచావత్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ వాళ్ళు మొత్తం ఒక సంవత్సరంలో గోదావరి నదిలో ఎన్ని నీళ్లు ఉంటాయి దాన్ని 2 రకాలుగా విభజించారు, నికర జలాలు, వరద జలాలని. నికర జలాలు అంటే ఏమంటే ఒక 100 సంవత్సరాలలో 75 సంవత్సరాల పాటు ఖచ్చితంగా అంతకు మించి ఉంటాయి, 25 సంవత్సరాల్లో అంతకు మించి తక్కువ ఉంటాయి అనేదాన్ని నికర జలాలు, మిగులు జలాలు అనే విధంగా దానికి నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారంగా బచావత్ ట్రిబ్యునల్ ఒక అభిప్రాయానికి వచ్చింది. గోదావరిని సంబంధించి మొత్తం సంవత్సరానికి 3000 టీఎంసీలు ఉంటాయి. గోదావరి నదిలో 3000 టీఎంసీలు నికర జలాలు ఉంటాయి. అంటే 100 సంవత్సరాల్లో 70 సంవత్సరాల పాటు ఖచ్చితంగా 3000 టీఎంసీలు అంతకంటే ఎక్కువ ఉంటాయి, 25 సంవత్సరాల పాటు 3000 టీఎంసీల కంటే తక్కువ ఉంటాయి. అది వర్షం పడి కాదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 3000 టీఎంసీలు నికర జలాలని చెప్పేసి కేటాయించడం జరిగింది. ఆ 3000 టీఎంసీను ఈ యొక్క 6 రాష్ట్రాలకు విభజించడం జరిగింది. అందులో పైనుండే మహారాష్ట్రకు 889 టీఎంసీలు, దాని తర్వాత వచ్చే కర్ణాటకకు కేవలం 20 టీఎంసీలే, దాని తర్వాత ఛత్తీస్గఢ్ అక్కడ నుండి ఉపనదులు వస్తాయి కాబట్టి ఛత్తీస్గఢ్కు 625 టీఎంసీలు, దాని తర్వాత ఒడిస్సాకు 293 టీఎంసీలు. అప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1173 టీఎంసీలు కేటాయించారు. ఈ 3000 టీఎంసీల్లో ఆ విధంగా కేటాయించి ఆ నీరు కొన్ని భూమిలోకి ఇంకి మళ్ళా పునరుత్పాదన అవుతాయని చెప్పేసి అవి కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఇవి నికర జలాలు. అంతకన్నా ఎక్కువ వస్తే అవి మిగులు జలాలు అంటారు. కాబట్టి ఇది ఓవరాల్గా గోదావరికి సంబంధించి నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీలు వచ్చాయి. ఆ 1480 టీఎంసీలను
ప్రాజెక్టుల వారీగా కేటాయించారు. ప్రాజెక్టుల వారీగా తెలంగాణకు, నవి ఆంధ్రప్రదేశ్కు ఆ 1480 టీఎంసీల్లో 710 టీఎంసీలు తెలంగాణకు, ప్రాజెక్టుల వైజ్గా 770 టీఎంసీలు నవి ఆంధ్రప్రదేశ్కు. ఆ నవి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 770 టీఎంసీల్లో ఇదో ఈ రెండు ప్రధానమైనవి. ఒకటి పోలవరం ప్రాజెక్టు, రెండు వచ్చేసి ధవళేశ్వరం బ్యారేజీ, గోదావరి ఆయకట్టు. కాబట్టి ఈ 770 టీఎంసీలు మనకు సంబంధించి ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు. తెలంగాణకు వచ్చిన 710 టీఎంసీల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇది తుపాకులగూడెం, ఇది కాళేశ్వరం, ఇది నది ప్రాణహిత, అన్నారం బ్యారేజీ, ఇవన్నీ వచ్చేసి తెలంగాణ సంబంధించినట్టు వాళ్లకు ప్రాజెక్టుల వైజ్గా కేటాయించారు. కాబట్టి 710 టీఎంసీలు వాళ్ళకు, 770 టీఎంసీలు మనకు. దాంట్లో వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకు 195 టీఎంసీలు, దీనికి దాదాపు వచ్చేసి 210 టీఎంసీలు దీనికి ఉన్నాయి. పోలవరంకి వచ్చేసి ఇది కెపాసిటీ 195, కానీ దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే దానికోసం 385 టీఎంసీలు సంవత్సరానికి ఇంత ఉపయోగించుకోవచ్చు. ఒక కుండ 2 సార్లు 3 సార్లు బకెట్ పట్టినట్టుగా 385 టీఎంసీలు పోలవరానికి, 224 టీఎంసీలు గోదావరి డెల్టాకు, ఇంకా మిగతా చిన్న చిన్నవి. కాబట్టి ఇది మనము పోలవరం రాకముందు ఇది ఒకటే మనం ఉపయోగించుకుంటున్నాం ఇన్నాళ్ళు మనం. ఇప్పుడు పోలవరం రంగంలోకి వచ్చింది. మనం పోలవరం నుండి 385 టీఎంసీలు నీళ్ళు మనం ఉపయోగించుకోవాలి. నికర జలాలు, వరద జలాలు వచ్చినాయనుకోండి, వరద జలాలు వచ్చేసి సముద్రంలో కలుస్తాయి. తక్కువ వచ్చినప్పుడు నష్టపోయేది కింది రాష్ట్రమే, ఎక్కువ వచ్చినప్పుడు వరదలు వచ్చి నష్టపోయేది కింది రాష్ట్రమే. ఎక్కువ వస్తే వరదలతో నష్టపోతాం, లేకపోతే సముద్రంలో కలుస్తాయి. తక్కువ వచ్చినప్పుడు పయ్యోళ్ళు పట్టుకుంటే కిందికి వాళ్ళు వాడుకున్నాక కిందనికి రావు. కాబట్టి అందుకోసము మిగులు జలాలు వాడుకునే స్వేచ్ఛ కింది రాష్ట్రానికి ఉంది. కాబట్టి గతంలో మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నీకు మిగులు జలాల మీద హక్కు ఉన్నది. కానీ ఇప్పుడు విభజన తర్వాత మనము కింది రాష్ట్రమైనాం, తెలంగాణ పై రాష్ట్రమైంది కాబట్టి మిగులు జలాల మీద హక్కు తెలంగాణకు ఉండదు, కర్ణాటకకు ఉండదు, మహారాష్ట్రకు ఉండదు, ఎవరికి ఉండదు, ఒరిస్సాకు ఉండదు, ఛత్తీస్గఢ్కు ఉండదు, ఓన్లీ మనకే ఉంటాం. గతంలో విభజన జరగకముందు రెండింటికి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం కింది రాష్ట్రం కాబట్టి మిగులు జలాలు వాడుకునే హక్కు మనకు మాత్రమే ఉంది. కాబట్టి మనము ఇప్పుడు పోలవరము బనకచెర్ల అనేది మిగులు జలాల ఆధారంగా ప్రపోజల్ పెడుతున్నారు. ఇది ఎక్కనుంటి, ఇది పోలవరం. సరే, పోలవరము ఒకవైపు రన్ అవుతుంది. ఇప్పుడు పోలవరము బనకచెర్ల అనేది ఎక్కడంటే ఈ పోలవరం కానుంటి ఇది కుడి కాలువ, ఇది ఎడమ కాలువ. ఇది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటే ఇదనమాట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎడమ కాలువ, ఇది మేఘాద్రి గడ్డ వరకు పోతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి విశాఖపట్నానికి పారిశ్రామిక నీరు, స్టీల్ ప్లాంట్కు, అక్కడ సిటీకి త్రాగునీరు, ప్లస్ మధ్యలో వచ్చేసి అనేక గ్రామాలకు త్రాగునీరు. ఇది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అంటారు. ఇదేమో కుడి కాలువ. ఈ కుడి కాలువ ఎక్కడ కలుస్తుంది? పవిత్ర సంగమం దగ్గర కలుస్తుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి కొంచెం పైన వచ్చేసి అక్కడ కుడి కాలువ కలుస్తుంది. కాబట్టి గోదావరి కృష్ణ అనుసంధానం, నదుల అనుసంధానం ఇది పోలవరం కుడి కాలువ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ గుర్తులు పెట్టినట్టేమంటే ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇది గ్రావిటేషన్, ఇది యాక్చువల్గా గ్రావిటీ ద్వారా జరగాల్సింది. ఈ గ్రావిటీ ద్వారా జరగాలంటే ఇక్కడ 150 అడుగులు ఎత్తు ఉండాలి. అడుగుల్లో చూస్తే 150, తర్వాత మీటర్లో చూస్తే ఏదో 130 ఉంది. ఇది మెయిన్గా 150 అడుగులు అనుకోండి. 150 అడుగుల ఎత్తును బచావత్ ట్రిబ్యునల్ వచ్చేసి అంత ఎత్తు అనుమతి ఇచ్చింది, సిడబ్ల్యూసీ కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి 150 అడుగుల ఎత్తులో మనము పోలవరం కడితే అప్పుడు ఆ లెవెల్ నుండి ఈ యొక్క కుడి కాలువకు ఎడమ కాలువకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. ఆ ఎత్తు తగ్గిందనుకోండి 130 అడుగులు అంటున్నారు ప్రస్తుతం. ఇప్పుడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించి 130కి ఇప్పుడు ఫస్ట్ పేజ్ అంటున్నారు. 135 అడుగులకి ఎత్తు పెడితే అది గ్రావిటీ రాదు, లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. రమారమి అదే లెవెల్కి వస్తుంది. ఆ కాలువ కుడి కాలువ లెవెల్ ఆడికే వస్తుంది, 130 అడుగులు ఆడికి వస్తుంది. కింద నీళ్ళు ఎట్లా వస్తాయి? ఆ కాలువ ద్వారా పైన నీళ్ళు ఉంటేనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు
ఫండమెంటల్గా పోలవరానికి సంబంధించి మన ప్రాబ్లం ఏమంటే అది గ్రావిటీ ప్రాజెక్టు కాకుండా పూర్తి కడితేనే గ్రావిటీ, లేకుంటే లిఫ్ట్ అవుతుంది. లిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ అగైన్ కరెంటు ఖర్చు అన్నీ కావాలా. దీని ఉద్దేశం వచ్చేసి లిఫ్ట్ కాదు, గ్రావిటీ ద్వారా పోవాలని. కాబట్టి ఫండమెంటల్ కాన్సెప్ట్కే ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉండేది. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే దీని ముందు ఫస్ట్ ఫేజ్ కట్టుకున్నాము, నేనేమో సెకండ్ ఫేజ్ కూడా మనం ప్రెజర్ చేస్తాము. ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఫస్ట్ ఫేజ్కి అంటున్నారంటే పైకి పోయే తల్లికల్లా ఈ యొక్క గ్రామాలు ముంపు భూములు ఎక్కువ ఉంటాయి. నీళ్లు పైకి పోయే తల్లికల్లా చాలా అక్కడ రీహాబిలిటేషన్కు ఎక్కువ డబ్బులు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులు తగ్గించుకునే దానికోసం ఈడ 130 ఏళ్ళకే కట్ చేసి పెడితే రీహాబిలిటేషన్కు అమౌంట్ ఉండదు, ఓన్లీ ప్రాజెక్టు కట్టుకోవచ్చు. ఈ లోపల వచ్చేసి ఈ లిఫ్ట్ ఉన్నాయి కదా, ఇది పట్టిసీమ. ఇది ఈ లోపల మామూలుగా గోదావరి నదిలో నీళ్ళు ఉంటాయి కదా, పోలవరం పూర్తి అయితేనేమో గ్రావిటీ వస్తాయి. కానీ అంతవరకు పోలవరం పూర్తి అయినంత వరకు ఎట్లా ఆల్రెడీ కుడికాలం అయిపోయింది కాబట్టి ఈ లోపల పట్టిసీమ నుండి ఇదేమో పట్టిసీమ, ఇదేమో తాడిపూడి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాడిపూడి అక్కడ భూములకు వాడుతున్నారు, పట్టిసీమ వచ్చేసి కుడికాలంలోకి వాడుతున్నారు. ఇప్పుడు ఈ నీళ్ళు గత 5-6 సంవత్సరాలు ఉంటే 7 సంవత్సరాలు ఉంటూ వచ్చండేది ఈ పట్టిసీమ నుండి కుడికాలంలోకి లిఫ్ట్ ఇరిగేషన్ వేసి ఈ నుండి వచ్చినాక ఈ నుండి గ్రావిటీగా వస్తున్నాయి. కృష్ణా బ్యారేజీలు ఇక్కడ కలుస్తున్నాయి, ఈ నుండి వచ్చేసి కృష్ణా డెల్టాకు పోతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోలవరానికి సంబంధించి మనకు 2 అబ్జెక్షన్స్ ఏమంటే, ఒకటి ఎత్తు తగ్గించడం అనేది గ్రావిటీ కాకుండా అది లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది. దట్ ఈజ్ నెంబర్ 1 అబ్జెక్షను. దీనికి ఎందుకు చేస్తున్నారంటే ముంపు ఎక్కువ అయిపోతుంది వాళ్ళకు, ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి దానికోసం చేస్తున్నారు. ఇది ఒక అంశం పోలవరానికి సంబంధించి. ఈ యొక్క పోలవరము ఇది ప్రకాశం బ్యారేజీ, పోలవరము బనకచెర్ల. నేను చెప్పాను కదా, పోలవరం వచ్చేసి ఇక్కడ, పోలవరం వచ్చేసి ఈ కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వస్తాయి. ఇది కృష్ణానదిలోకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ నుండి ఇక్కడ బొల్లాపల్లి అనే ప్రాంతం దగ్గర ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలని. ఆ పెద్ద రిజర్వాయర్ కెపాసిటీ కూడా చాలా పెద్దది, దాదాపు వచ్చేసి 300 టీఎంసీల పైన ఉండే పెద్ద కెపాసిటీ. ఈడ యూనిట్ వచ్చిన తర్వాత ఒక రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ నుండి ఇప్పుడు రిజర్వాయర్ వచ్చేసి ఇప్పుడు ఇది ప్రకాశం బ్యారేజీ, ఇది ప్రకాశం బ్యారేజీ. ఇది ఈడ ఉండేది, ఇది ఈడ చూపిస్తున్నాను. ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈడ బొల్లాపల్లి రిజర్వాయర్, బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి ఇది బనకచెర్ల, ఇది శ్రీశైలం డ్యామ్, కృష్ణానది నుండి వచ్చేది శ్రీశైలం డ్యాము. శ్రీశైలం డ్యామ్ నుండి ఒకటేమో వెలుగొండ ప్రాజెక్టు మెయిన్గా ప్రకాశానికి, ఇంకోటేమో హంద్రీనివా ఇది మెయిన్గా అనంతపురానికి, ఇదేమో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఇక్కడ నుండి బనకచెర్ల వరకు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్, ఎస్ఆర్బిసి కానీ ఎస్ఆర్ఎంసి కానీ అంటారు. ఇది మెయిన్ కెనాల్. ఈ మెయిన్ కెనాల్లోకి ఈ యొక్క బొల్లాపల్లి నుండి వచ్చే నీళ్లు లిఫ్ట్ ద్వారా ఇక్కడ ఈ యొక్క కాలువలో వేస్తారు. ఇక్కడ బనకచెర్ల కాబట్టి గోదావరి నుండి ప్రకాశం కృష్ణానదికి వస్తాయి, ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి. అక్కడ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి, ప్రకాశం బ్యారేజ్ నుండి బొల్లాపల్లి రిజర్వాయర్కు, బొల్లాపల్లి విద్యాలయం ఉంటుంది, బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల ఈ ఎస్ఆర్బిసికి శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కు. ఆ నుండి బనకచెర్లకు వస్తే బనకచెర్ల నుండి ఒకటేమో తెలుగుగంగ పోతుంది, ఒకటేమో గాలేరు నగర్ వస్తుంది, ఇంకోరేమో కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్. అంటే రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు, ఒకటి తెలుగుగంగ అట్టి మద్రాసుకు నీళ్ళు పోతాయి, ఇదేమో గాలేరు నగరి, ఇదేమో కేసీ కెనాల్, ఇదేమో బనకచెర్లకు సంబంధించి ఈ 3 దాంట్లకే మెయిన్గా ఈ నీళ్ళు సంబంధించి. హంద్రీనివాకు మళ్ళీ వెలుగొండకు సంబంధం ఉండదు. వీళ్ళు రాయలసీమకు చేస్తామంటే ఆ నీళ్లు తీసుకొచ్చి ఈడ వేస్తే ఈ నుండి కిందికి వస్తాయి. అప్పుడు వచ్చేసి ఈ యొక్క మిగులు జలాలు అనేటి
ఇక్కడ జనరల్గా కృష్ణానదిలో నీళ్ళు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పోస్తాము అని తెలంగాణ వచ్చేసి అబ్జెక్షన్ పెడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు మనోళ్ళు చెప్పింది అంటే నీకేం బాధ, కిందికి పోయే నీళ్ళు కదా, మేము మీ వాడుకునేటి మీరు వాడుకుంటారు, కిందికి పోయేటి బంగాళాఖాతంలో కలిసే నీళ్ళు మేము తెచ్చుకుంటే నీకేం బాధ అనేది మన వాదన. దాంట్లో రీజన్ ఉంది. కానీ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఇంత అవసరమా? గోదావరి నుండి ప్రకాశానికి ఎంత 81,000 కోట్ల రూపాయలు. నీకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్టులు వచ్చేసేసి ఇది ఆల్రెడీ కృష్ణా డెల్టా, ఇది పులిచింతలకి ఆయకట్లేదు కానీ దీనికి స్థిరీకరణ కోసం అంతే. ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఉంది, కుడి కాలువ ఉంది. కుడి కాలువ టోటల్గా ఆంధ్రప్రదేశే, ఎడమ కాలువలో కొంత ఆంధ్రప్రదేశ్, ఎక్కువ భాగం వచ్చేసి తెలంగాణ ఉంది. కాబట్టి మరి మెయిన్గా కుడి కాలువ, నాగార్జున సాగర్ కుడి కాలువకే నీళ్ళు లేవు. అనేక సంవత్సరాలుగా టైలెండ్కు నీళ్లు అందడంలే. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ప్రాబ్లం వచ్చేసి కృష్ణా డెల్టాకేమో కొంత కృష్ణాకు నీళ్లు తగ్గించినా కానీ మనం ఇప్పుడు పట్టిసీమ ఉంది కాబట్టి దానివల్ల కృష్ణా డెల్టాకి ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. అది కృష్ణా నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ. కానీ నాగార్జున సాగర్కి సంబంధించి ఆ నీళ్లు రావడం లేదు. గోదావరి నీళ్ళు ఆంటెట్టే పోతున్నాయి. కాబట్టి నాగార్జున సాగర్కు పైనుండి రావాల్సింది, శ్రీశైలం నుండి రావాలా. ఈడ కుడి కాలువకు మనకు ప్రధానమైంది. దానికి ప్రకాశం జిల్లాలో చాలా మటుకు ఆయకట్టుకు ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశము, కొంత వెస్ట్ గోదావరి వస్తాయి. కాబట్టి టైలెండ్కు నీళ్ళు రాలేదు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఇదొక ప్రాబ్లం. ఇక్కడ ఇంకా నేను ముందే చెప్పినట్లు హంద్రీనీవా, ఇది ఎప్పుడు 1986 రామారావు గారి మానసపత్రిక, 1986, 14 + 39 సంవత్సరాలు అయింది. ఇది ఇంకా మెయిన్ కాలువే పూర్తి కాలే, పంట కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు. సేమ్ వచ్చేసి వెలుగొండ ప్రాజెక్టు ఇది కూడా 2002లోనే అంత 23 సంవత్సరాలు ఏమైంది. దీనికి వచ్చేసి ఒక 3,000 కోట్లు కేటాయిస్తే ఒక 6 నెలలు అయిపోతుంది. కానీ దానికి 100 కోట్లు 200 కోట్లు, ఈసారి 300 కోట్లు కేటాయించారు. కావాల్సింది 3,000 కోట్లు. ఆ ప్రకారం అయితే ఇంకా 10 ఏళ్ళు కానీ మళ్ళీ కాస్ట్ ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు అది అట్నే ఉంది. 1 ఎకరాకి ఇంతవరకు నీళ్ళు ఇవ్వలే. తర్వాత తెలుగంగకు వచ్చేసి రిజర్వాయర్స్ కట్టారు తప్పనిచ్చేసి పంట కాలువలు, పిల్ల కాలువలు ఏమైనా 1 ఎకరాకు కూడా నీటి పారకం లేదు. సేమ్ గాలేరు నగిరి, దానికి వచ్చేసి కొన్ని రిజర్వాయర్స్ అనేవి, మిగతా 1 పంట కాలువ కానీ పిల్ల కాలువ కానీ లేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే హంద్రీనీవా కింద 1 ఎకరా నీటిపారుదల లేదు, వెలుగొండ కింద 1 ఎకరా నీటిపారుదల లేదు, తెలుగంగ కింద 1 ఎకరా లేదు, గాలేరు నగరి కింద 1 ఎకరా లేదు. దీనికి కారణం వచ్చేసి కాలువలే లేవు. నువ్వు కాలువలు లేకుండా ఒకవేళ నీళ్లు తెచ్చావనుకో ఏం చేసుకోవాలా? నువ్వు వచ్చేసి గోదావరి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చావు, ఏం చేసుకోవాలి అంటున్నావు? ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్ వచ్చేసి గాలేరు నగరి కింద గండికోట రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి. మొత్తం కెపాసిటీ 27 టీఎంసీలు అయితే ఇప్పుడు కూడా 17 టీఎంసీలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోవడానికి లేదు, ఎందుకంటే కాలువలు లేవు. కాబట్టి నువ్వు గవర్నమెంట్ వచ్చేసి నువ్వు మెయిన్ కాలువలకు, పంట కాలువలు, పిల్ల కాలువలు ఉన్ని దాంట్లోకి ఉన్న ప్రాజెక్టులకు నువ్వు చేస్తే ముందు నీళ్లు రావడం అనేది ఒక ఎత్తు, నీళ్లను రిజర్వాయర్స్లో నిల్వ చేసుకోవడం ఒక ఎత్తు, రిజర్వాయర్స్లో నిల్వ చేసుకున్న నీటిని వాడుకోవడం ఒక ఎత్తు. మనం ఫైనల్గా పంట భూమికి వస్తేనే కదా దానికి ఉపయోగం. కాబట్టి అది రాకుండా కాలువలు ఏం తవ్వకుండా ఊరికి వచ్చేసి నీళ్ళు తెచ్చుకుంటే ఉపయోగం ఏముంది అనేది. దీంట్లకు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఇయర్లో 6 నెలలు అయిపోతుంది. దానికి నువ్వు 300 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు వచ్చేసి 81,000 దాని మీద పెడతా అంటున్నావు. నీకు 81,000 నీ టోటల్ బడ్జెట్టే 11,000 కోట్లు. 25-26కు టోటల్ ఇరిగేషన్కి పెట్టిన ప్రాజెక్టే 11,000 కోట్లు. దాంట్లో కూడా ఖర్చు పెడతా నమ్మకం లేదు. దాంట్లో కూడా 8,000 కోట్లే పెట్టేది. దాంట్లో అన్నిటికీ పెట్టాలా, నాగావళి వంశధార కానుంటి అన్నిటికీ పెట్టాలా. ఇక్కడ మెయిన్ సమస్య ఎందుకు ఈ ఇబ్బంది కలుగుతుందంటే కాంగ్రెస్కు, టీడీపీకి, వైకాపాకు బడ్జెట్ కేటాయింపుల కాడ మెయిన్ తేడా వచ్చింది.
కాంగ్రెస్ పీరియడ్లో నీలం సంజీవ్ రెడ్డి కానుండి కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నా, అది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, నీలం సంజీవ్ రెడ్డి గారిని కావచ్చు, టోటల్ బడ్జెట్లో ఆ సంవత్సరం టోటల్ బడ్జెట్లో 15% నుండి 17% ఓన్లీ ఇరిగేషన్కే కేటాయించేవాళ్ళు. అందువల్లనే నాగార్జున సాగర్ అయిపోయింది, శ్రీశైలం అయిపోయింది, ధవళేశ్వరం బ్యారేజ్ అయిపోయింది, ప్రకాశం బ్యారేజ్ అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉందంటే ఈ 4 కారణం. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్. ఈ 4 అయిపోయినాయి కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టులను ఏమిగా దీంట్లో పంట పండింది లేదు, ఏం లేదు. ఇవన్నీ వరకే ఈ నిర్మాణ దశల్లో ఉన్నాయి. తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రి నీవా, వెలుగొండ ఇవన్నీ అయింది లేదు, పెట్టింది లేదు. ఓన్లీ ఈ 4 శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ వలన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే అయినాయి. ఈవెన్ ఈ ప్రాజెక్టులు కూడా తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రి నీవా ఇవన్నీ కూడా రామారావు గారి మానసపుత్రికలే, కానీ ఖర్చు పెట్టిందంతా కాంగ్రెస్ హయాంలో. ఆయన రూపకల్పన చేశాడు, టీడీపీ వాళ్ళు ఖర్చు పెట్టలేదు, కాంగ్రెస్ ఖర్చు పెట్టి సింహభాగం ఖర్చు పెట్టి ఒక దశకి తీసుకొచ్చాయి. ఎందుకు టీడీపీ వైకాపా చేయలేకపోతున్నాయంటే కాంగ్రెస్ 15%, 17% ఖర్చు పెడితే టీడీపీ హయాంలో 2014-19లో దాన్ని 9% తగ్గించారు. 15% నుండి 9%కి 6% అంటే బడ్జెట్లో గణనీయంగా తగ్గింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని 3% చేశాడు. ఇప్పుడు అగైన్ చంద్రబాబు నాయుడు 3.5% పెట్టాడు. 2026లో మొత్తం 3,24,000 కోట్ల బడ్జెట్ అయితే 11,000 కోట్లు అంటే 3.5%. పర్యవసానంగా మాటలు తప్ప నీకు బడ్జెట్ ఉంటే కదా రిజర్వాయర్కు నీళ్ళు కావాలా, కాలువలకు నీళ్ళు కావాలా, ల్యాండ్ ఎక్విజిషన్ నీళ్ళు కావాలా, అన్నిటికీ డబ్బులు కావాలా. నీకు ఎక్కడ ఆ కేటాయింపు కాడ ఖర్చు పెట్టేశాట కాంగ్రెస్కు, టీడీపీకి, వైకాపాకు తేడాతో వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను గాలికి వదిలిపెట్టారు. అన్నమయ్య ప్రాజెక్ట్ అటువంటి 4 కోట్లు 5 కోట్లు ఇచ్చిన దిక్కులేక ప్రాజెక్టే కొట్టుకుపోయినాయి. ఇది ప్రధానమైన డిఫరెన్సు. ఈ డబ్బును వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలకని, పెన్షన్లకని, డీబీటీకి ఆడ 15% నుండి 3% కంటే 12% అంటే ఎంత తేడా వస్తుంది. 3 లక్షల కోట్లలో 12% అంటే దాదాపు వచ్చేసి ఎంత శాతం వచ్చేసి 36,000 కోట్లు వచ్చేసి పక్కన దారి పెట్టేసి మేము పెద్ద సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పాడు. అంటే కాంగ్రెస్ హయాంలో సంక్షేమమే చేశారు. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చేశారు, 108 చేశారు, 104 చేశారు, తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు. కాబట్టి అమ్మఒడి, తల్లి అమ్మహస్తము, అభయహస్తము, బంగారు తల్లి అన్ని పథకాలు ప్రవేశపెట్టారు. కాబట్టి సంక్షేమము చూశారు, అభివృద్ధి చేశారు. వీళ్ళు అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమానికి కొంత ఖర్చు పెట్టి మిగతాది వచ్చేసి స్వాహా చేస్తూ మొత్తం వచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎందుకు ఊరికే ప్రాజెక్టులను చెప్పడమే కానీ అప్పనిచ్చేసి దానికి డబ్బు ఉంటే కదా అయిపోయేది. తర్వాత నెక్స్ట్ ఏమంటే సిబ్బంది కొరత. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇంత చెప్తున్నాడు, సిబ్బంది కొరత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుందంటే ఏఈఈ పోస్టులు 185 ఖాళీలు ఉన్నాయి. 185 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 360 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 130 డిఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 126 ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 38 ఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 17 సిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 3 ఈఎన్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఏదో 1-2 ఇన్ని వేకెన్సీలు వచ్చేసి కారణం వచ్చేసి డబ్బు లేకనే. తర్వాత వచ్చేసి పెండింగ్ బిల్లులు 27/10/2020 నాటికి 2,309 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. అందువల్ల కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదు. కాబట్టి ఓ దిక్కు బడ్జెట్ కేటాయింపులే తక్కువ చేస్తున్నాం, ఖర్చు మరి తక్కువ చేస్తున్నాం, పెండింగ్ బిల్లులు చేయడం లేదు, సిబ్బంది కొరత ఉంది. నువ్వు ఊరికి వచ్చేసి పంట కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, ఊరిగా మాటలన్నీ చెప్తున్నా, అది చెప్తా ఇది చెప్తా అని చెప్పేసి. ఈ నేపథ్యంలో పోలవరానికి ఏమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది కాబట్టి ఇది ఎప్పుడో అయిపోయింది. అలా 11 ఏళ్ళు అయింది. యాక్చువల్గా 2-3 ఏళ్ళు అయిపోవాల్సింది. కొన్నాళ్ళు వాళ్ళు ఇక కొన్నాళ్ళు చేస్తూ ఉన్నారు. అది మొత్తం వచ్చేసి ఫస్ట్ ఫేజ్కే అదే అయిపోయేట్టుగా ఉంది. దానివల్ల మనం ఆశించిన ప్రయోజనాలు రావు. ఈ యొక్క పోలవరము, బనకచెర్ల అనేది ఇది అత్యాశతో కూడినటువంటిది. కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తే పర్వాలే, మన పాత్ర లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితే ఓకే, దాన్ని
కేంద్ర ప్రభుత్వం గోదావరి కావేరి అనుసంధానం అంటుంది. కానీ వాళ్ళ ఆలోచన వేరు, చంద్రబాబు ఆలోచన వేరు. ఇప్పుడు మనం చెప్పింది కూడా గోదావరి బనకచెర్ల వరకే మనం చెప్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఆలోచించేది గోదావరి కావేరి, గోదావరి నుండి కృష్ణా దాటి పెన్నా దాటి కావేరి, కావేరి తమిళనాడు ఎన్నికల కోసము వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము వచ్చేసిన తమిళనాడు ఎన్నికల కోసం ఈ యొక్క నదుల అనుసంధానం చేసి వాళ్ళు మన ఐడియాతో లేరు. వాళ్ళు వచ్చేసి కావేరి వరకు అది అవుతుందో కాదో ముందు వచ్చేసి ప్రపోజల్ పెట్టేసి డిఎంకేని దెబ్బతీయాలని గోదావరి కావేరి అనుసంధానం కృష్ణా దాటి పెన్నా దాటి వాళ్ళు పోయేట్టుగా వాళ్ళే ఉద్దేశం ఏముంది? వాళ్ళ ఉద్దేశం వచ్చేసి ఈ పోలవరం నుండి ప్రకాశం బ్యారేజీ మనం చెప్తున్నాం. వాళ్ళ ఉద్దేశంలా వాళ్ళు వచ్చేసి గోదావరి నుండి ఇచ్చంపల్లికి, గోదావరిలో ఇచ్చంపల్లి నుండి ఈ మధ్యలో వస్తుంది ఇచ్చంపల్లి. ఈ గోదావరిలో ఇచ్చంపల్లి నుండి వాళ్ళు వచ్చేసి నాగార్జున సాగర్కి తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుండి కిందికి కావేరికి తీసుకుపోవాలని. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుండి నీళ్లు తీసుకుపోతే మనకు కింద ఉండే వాళ్ళకు నాశనం అయిపోతాం. మనకు పోలవరానికి నీళ్ళు ఉండవు, ధవళేశ్వరం బ్యారేజ్ ఇక్కడ రాజమండ్రి దగ్గర నీళ్ళు ఉండవు. కాబట్టి మన వరకు ప్రపోజల్ అయితే మన కిందకి వచ్చే నీళ్ళు మనం పోలవరంకు కొంత దానికి బ్యాలెన్స్ చేసుకుంటూ మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఇచ్చంపల్లి నుండి తీస్తే మొత్తం మన పోలవరము ఎత్తిపోతాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము వచ్చే నెల 24వ తారీఖున తమిళనాడు ఎన్నికల కోసం మళ్ళీ మీటింగ్ పెట్టబోతోంది 6 రాష్ట్రాలతో. మనమేమో ఈ ప్రపోజల్ పెట్టినాం. కాబట్టి ఇది ఒప్పుకున్నా డేంజరే. ఇది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిలుతూ చేస్తే మనకు అబ్జెక్షన్లే. కానీ ఇది చూస్తే కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత, కంపెనీలు కొంత. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి తీసుకుంటాడు. మెగా కృష్ణారెడ్డి రైతుల మీద నుండి కలెక్ట్ చేస్తాడు. మన టోల్ గేట్ వసూలు చేసినట్టు, రోడ్లు వేసి టోల్ గేట్ వసూలు చేస్తానట్లా. ఆ విధంగా రేపు చంద్రబాబు నాయుడు ఆలోచన వచ్చేసి ఆ విధంగా వాళ్ళకు నీళ్ళు ఇస్తామని చెప్పేసేసి ఈ విధంగా వీళ్ళతో కేంద్ర ప్రభుత్వం కొంత, వాళ్ళు కొంత, మనం కొంత పెట్టుకొని రైతుల నుండి రాబట్టాలా అనే ప్రపోజల్లో ఉన్నాడు. ఇది ఓవరాల్గా ప్రాజెక్టులకు సంబంధించి. ఇక అన్నిటికంటే ప్రధానమైన ప్రాబ్లం ఏమంటే శ్రీశైలంకు సంబంధించి ఇది శ్రీశైలం ఇదేలేండి. ఇక్కడ ప్లంజ్ పూల్ 2009లో వరదలు ఎక్కువ వచ్చి రోషయ్య గారు ఉన్నప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోదాం అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో నీళ్లు ఉధృతంగా కింద పడి ఇక్కడ పెద్ద గొయ్యి ఏర్పడినది. ఈ గొయ్యిని వచ్చేసి త్వరగా మరమ్మతులు చేయండి, లేకుంటే మొత్తం వచ్చేసి ప్రాజెక్టులకే ప్రమాదమని నిపుణుల కమిటీ అనేకసార్లు చెప్పినా జగన్ ప్రభుత్వం కేర్ చేయాలా, ఈ ప్రభుత్వం కేర్ చేయాలా. మొన్న కూడా రీసెంట్గా వచ్చేసి చెప్తున్నారు వాళ్ళు. ఇది గన ఏమైనా అయిపోతే ఈ లోపల వరద గదిలో వస్తే శ్రీశైలం డ్యాము కొట్టుకుపోతే నాగార్జున సాగర్ నిలవదు, పులిచింతలు నిలవదు, ప్రకాశం బ్యారేజ్ నిలవదు. మొత్తం వచ్చేసి నీకు అప్పుడు ఇంకా బనకచెర్లలే గినకచెర్లలే మొత్తం వచ్చేసి ఎంటైర్ ప్రళయమే, జల ప్రళయమే. విజయవాడ సిటీ ఉండదు, రాజమండ్రి అది గోదావరికి, విజయవాడ సిటీ ఉండదు. మొత్తం వచ్చేసి అంత ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. శ్రీశైలం ప్లంజ్ పూల్ కానీ అక్కడ రిపేర్ చేయకుండా రేపు వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క డ్యామ్ వచ్చేసి కొట్టుకుపోతే మొత్తం ఒక్కసారి కొన్ని వందల టీఎంసీలు బండారంటే ఇది నిలవదు. ఈ పరిసర ప్రాంతాలు వచ్చేసి ఏ పల్లెటూరు ఏ పట్టణం నిలవదు, మొత్తం ఎంటైర్ వచ్చేసి పోతుంది. మొత్తం ఇరిగేషన్ సిస్టమే కొలాప్స్, ఏం లేదు. మళ్ళంగా ఇంకా బనకచెర్ల లేదు, ఏం లేదు. ఇంత ప్రమాదమైన దాన్ని పట్టించుకోకుండా, చిన్న చిన్న దాని గురించి పట్టించుకోకుండా, పంట కాలువలు అవి తవ్వకుండా వచ్చేసి ఊరికి అందరినీ ఒక మాయలో పెట్టేస్తున్నాడు. నాకు తెలిసి ఈయన ఎంత ప్రపోజల్ పెట్టినా అది వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఐడియాతో ఇచ్చంపల్లి నుండి తీసుకుపెట్టే ఐడియాతో ఉన్నారు. గోదావరికి తమిళనాడు ఎన్నికలు దృష్టి పెట్టుకున్నారు. కానీ కాబట్టి ఇది అంత ఈజీగా అయ్యేదేం కాదు. ఇది ఓవరాల్గా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ దిశగా చైతన్యం కలిగించే దిశగా గత కొన్ని దశాబ్దాలుగా పలు అవగాహన సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన చైతన్య వేదిక వ్యవస్థాపకులు శ్రీ
వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారిని కూడా మనసారా అభినందిస్తూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి నీటిపారుదల ప్రాజెక్టులపై మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.